ఛానల్లోకి స్వాగతం. అదృష్టం అంటే వృషభ రాశి వారిదే అని చెప్పుకోవాలి. డిసెంబర్ 31వ తేదీలోపు అంటే డిసెంబర్ నెల ముగిసేలోపు శుక్రుడి అనుగ్రహంతో ఆకస్మిక ధనలాభం అనేది ఈ వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది. అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి, ధనలాభం ఏ విధంగా సంభవిస్తుంది, ఆర్థికంగా ఎటువంటి పురోగతిని వీరు సొంతం చేసుకుంటారు, అలాగే శుభ ఫలితాలు పొందుకోటానికి వృషభ రాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క అంచనాలు, నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. జీవితాన్ని పోటీగా తీసుకుని ముందుకు సాగుతారు. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరిలో అస్సలు కనిపించదు. అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే డిసెంబర్ 31వ తేదీలోపు అంటే ఈ నెల ముగిసేలోపు ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది. శుక్రగ్రహ అనుగ్రహం వీరి మీద ఉండబోతుంది. శుక్రుడి యొక్క సంచారం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉంది. ఈ విధంగా శుక్రగ్రహ అనుగ్రహంతో వీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఎన్నో మార్గాలు వీరికి కనిపిస్తున్నాయి. అంటే వీరు ఉద్యోగస్తులైతే కనుక ఉద్యోగ విషయంలో ఇంక్రిమెంట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఆర్థిక పురోగతి సాధిస్తారు. అలాగే నిలిచిపోయిన బడ్జెట్ మీ చేతికి వస్తుంది. అలాగే వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో అధిక లాభాలు పొందుకుంటారు. మీ యొక్క పోటీదారులు పోటీ నుండి తప్పుకొని మీ యొక్క వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఎవరైనా మీ దగ్గర రుణాలు తీసుకుని ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ డబ్బును తిరిగి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎన్నో రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎప్పుడూ కూడా వారి నుండి డబ్బును రాబట్టలేకపోయారు. ఈ సమయంలో వారి నుండి డబ్బులు వసూలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అంతకుముందు ఏవైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసి ఈ సమయంలో దాన్ని అమ్మాలని, అలాగే మరో ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీరు ఆలోచన చేస్తున్నట్లయితే కనుక వాటి యొక్క ధరలు పెరుగుతాయి. ఈ విధంగా కూడా మీరు ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తుల కోసం ఎన్నో రోజులుగా కోర్టు కేసుల్లో కానీ లేకపోతే వివాదాల్లో కానీ ఉండి వాటి గురించి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో వాటి నుండి మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వాటి యొక్క ధరలు పెరుగుతాయి. అలాగే మీకు దక్కాల్సిన ఆస్తులు మీకు దక్కుతాయి. ఈ విధంగా కూడా ఆర్థిక పురోగతి సాధించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఏ రంగంలో అంతకుముందు పెట్టుబడి పెట్టినా కానీ అంటే వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే ఇంకా ఏవైనా రంగాల్లో పెట్టుబడి పెట్టిన వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విదేశీయానం కూడా లాభదాయకంగా కనిపిస్తుంది. వివాహ యోగం, సంతాన యోగానికి సంబంధించి కూడా మీరు శుభవార్తలు వినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆర్థికంగా గణనీయమైన పురోగతినైతే మీరు సాధించబోతున్నారు. మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలనైతే ఈ వృషభ రాశి వారు డిసెంబర్ 31వ తేదీలోపు చూడబోతున్నారు. శుక్రగ్రహ అనుగ్రహంతో మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతినైతే చూస్తారు. ఈ విధంగా అదృష్టం అంటే వీరిది అన్నట్లుగా వృషభ రాశి వారి యొక్క జాతకం అనేది ఉండబోతుంది. శుక్రగ్రహ అనుగ్రహంతో ఆకస్మిక ధనలాభం పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే కొన్ని అంశాల్లో వీరికి కొంత సమస్యలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే శుక్రగ్రహ అనుగ్రహంతో డిసెంబర్ 31 లోపు ఆర్థికంగా మాత్రం వీరు పురోగతి సాధిస్తారు. అయితే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి, దాన ధర్మాలు చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణ కూడా వీరికి మేలు చేస్తుంది. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి మీ వంతుగా మీ శక్తి అనుసారం మీరు సహాయం చేయండి. దానివల్ల మీరు శుభ ఫలితాలైతే పొందుకుంటారు. చూశారు కదండి, వృషభ రాశి వారికి డిసెంబర్ 31వ తేదీలోపు శుక్రగ్రహ అనుగ్రహంతో ఆకస్మిక ధనలాభం ఏ విధంగా ఉంది, ఏ అంశాల్లో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు, అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి దేవతారాధన ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో మేలు చేస్తుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.